హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇది వచ్చేసి వెనస్‌డే రోజు షూట్ చేసిన వీడియో. ఎర్లీ మార్నింగ్ డోర్ తెరవగానే ఇలా ఫ్లవర్స్ అయితే కనిపించాయి. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ మధ్య కాలంలో వర్షాలు బాగా పడుతున్నాయి కదండీ! కొంచెం పువ్వులైతే బాగానే పూస్తున్నాయి. నాకు ఇంట్లోకైతే బాగా ఉపయోగపడుతున్నాయి. మనం పెంచుకున్న చెట్లకు పువ్వులు పూసాయంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా! చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, పూజకైతే ఇంకా ఇవే పెడదామనుకున్నాను ఈరోజు. ఇంకా అంతలోపల మనకంటూ మనము సెల్ఫ్ కేర్ అయితే తీసుకోవాలి కదండీ! నా జుట్టు చూసారా గడ్డిలాగా ఎలా ఉందో? చాలా డేస్ అయిపోతుంది ఆయిల్ అనేదే పెట్టుకోక. ఇంక అందుకనేసి ఇక మంచిగా హెడ్ బాత్ చేసేద్దామనేసి ఇక్కడైతే ఇంకా ఆయిల్ పెట్టుకొని మసాజ్ అయితే చేసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువగానే ఉందండి. ఈ హెయిర్ ఫాల్ తగ్గడానికి మీకేమైనా టిప్స్ తెలిసుంటే నాకైతే షేర్ చేసుకోండి. ఈరోజైతే నేను ఫస్ట్ టైమ్ అయితే ఇంగ ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటుంది కదండీ! అదైతే తెప్పించుకున్నాను. దాన్నైతే కొబ్బరి నూనెలో మిక్స్ చేసి పట్టించుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుందనేసి కొన్ని వీడియోస్ అయితే చూశాను. ట్రై చేద్దామనేసి ఫస్ట్ టైమ్ అయితే ట్రై చేస్తున్నాను. అసలు నాకొకటి అర్థం కాదండి. ఈ హెయిర్ ఫాల్ ఎందుకవుతుందో నాకైతే అస్సలు అర్థం కాదు. కొంతమంది అస్సలకు పట్టించుకోరు హెయిర్‌ను. అయినా కూడా వాళ్ళకి మంచిగా పెరుగుతుంది. అది ఎందుకబ్బా అని నాకైతే అర్థమే కాదు. అది మేబీ జీన్స్ వల్ల కావచ్చునండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు మంచిగా ఉండొచ్చు. కొంతమందికి ఒత్తుగా, పొడవుగా చాలా బాగుంటాయి. కొంతమంది ఎంత మంచిగా కేర్ తీసుకున్నా అస్సలకు హెయిర్ ఫాల్ అనేది తగ్గదు. అది ఎందుకనో ఏమో నాకైతే అస్సలకే అర్థం కాదు. ఒకవేళ జుట్టు బాగా పెరగడానికి మీకేమైనా టిప్స్ అందుకు తెలిసుంటే నాకైతే షేర్ చేసుకోండి. నాకైతే చాలా ఇష్టము. పెళ్లి కాకముందు వరకు కూడా మంచిగా ఉండేది నా జుట్టయితే చానా లాంగుగా కూడా. పెళ్లి అయిన తర్వాత నుంచే ఇంక నాకు ఈ ప్రాబ్లమ్ అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇంక పిల్లలు పుట్టాక ఇంగా ఎక్కువైపోయింది. అందులో పిల్లలు పుట్టినప్పుడు ఇంకా గుండు చేపించుకుంటాం కదండీ! ఇంక అప్పటినుంచి కూడా పెరగడం కూడా తగ్గిపోయిందండి. ఇంక ఎందుకనో ఏమో ఈ పెళ్ళైనాంచి ఈ బరువు బాధ్యతలు, ఈ టెన్షన్స్ ఇంకా వీటి వల్ల అయ్యుండొచ్చేమో. తర్వాతొచ్చేసి మొక్కలకు వాటర్ అనేది వేద్దాము అనేసి ఇక్కడైతే వాటర్ వేద్దామనేసి బయటికైతే వచ్చానండి. ఇంట్లో ఆవు పిడకలైతే ఉన్నాయండి. ఇంతకు ముందయితే తెప్పించుకున్నాను. ఇంకా వాటిని ఏ దానికి కానీ యూజ్ చేయలేదు. ఇంక ఇలా మొక్కలకే వేసేద్దామనేసి వాటర్‌లో అయితే వేస్తున్నాను. కాసేపు అలా వేస్తే అయి నానిపోతాయి కదా అనేసి. అంతలోపల ఇంట్లో పనైతే చూసుకున్నాను. నేను ఆ పని చూసుకొని వచ్చేలోపు మంచిగా అయితే మెత్తగా అయితే అయ్యాయి. ఇంక చేత్తో స్మాష్ చేసేసి ఆ వాటర్‌ని మొక్కలకైతే ఎరువుగా ఉపయోగపడతాయి కదా అనేసి ఇలా వేస్తూ ఉన్నాను. మొక్కల ఎదుగుదలకు ఎరువు చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. ఒకప్పుడు ఆవుల పేడ కానివ్వచ్చు, ఎనుముల పేడ కానివ్వచ్చు, వాటిని ఎరువుగా పంటలకైతే వేసేసి పంటలైతే పండించేవాళ్ళండి. అందుకే అప్పటి వాళ్ళు మంచి హెల్తీగా ఉంటారు. ఇప్పుడు మనం పంటలు పండించే విధానంలో మార్పులైతే జరిగాయి కాబట్టి, ఇప్పుడు మనం తింటున్న ఫుడ్డు అన్‌హెల్తీ అనే చెప్పవచ్చును. సో, మా చిన్నప్పుడు కూడా ఆహ్, ఆ కెమికల్స్ అయితే వాడేవాళ్ళు కాదు. ఇలా ఎరువులతోనే ఆవు పేడ కానివ్వచ్చు, అవి ఉంటాయి కదండీ! వాటిని అయితే యూజ్ చేసేసి పంటలైతే పండించేవాళ్ళండి. అప్పటికి, ఇప్పటికి చాలా అంటే చాలా మారిపోయాయి. సో, ఇప్పుడంతా కూడా కెమికల్స్‌తో పండిస్తున్నారు. సో, ఇక్కడైతే మంచిగా వాటర్ అయితే వేస్తున్నాను. కాసేపు అలా వదిలేస్తే వాటర్ అంతా కూడా కిందికి కారిపోయిన తర్వాత అక్కడ కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకొని, తర్వాత ఇంట్లో కూడా మొత్తం పనైతే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా మంచిగా స్నానమైతే చేసుకొని వచ్చాను. ఇంకిప్పుడైతే పూజైతే కంప్లీట్ అయితే అయిందండి. మీకు కూడా చూపిస్తాను రండి. ఈరోజు మన చెట్లకు పూసిన పువ్వులతోనే పూజైతే చేసుకున్నాను. చాలా 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 బాగా అనిపిచ్చింది. ఆహ్, పువ్వులు కొన్ని అయినా కూడా దేవుని గది అంతా మంచి కలగా అయితే ఉంది. మీరు కూడా చూసేసేయండి. నెక్స్టొచ్చేసి ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ కాస్త పనుంటే బయటికైతే ఫ్యాన్సీ స్టోర్‌కైతే వెళ్ళానండి. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది. సో, ఇక్కడైతే నాకు కావాల్సిన కలెక్షన్ అంతా కూడా చూస్తూ ఉన్నాను. సో, ఇవైతే నాకు మంచిగా అనిపిచ్చాయి. నేను తీసుకున్నానా లేదా అనేది కూడా నేను చూపిస్తాను.
ఇంకా ఇక్కడ గాజుల కలెక్షన్ అదంతా కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇన్‌స్టా పేజ్ ఓపెన్ చేస్తూ ఉంటే చాలు గ్లాస్ బ్యాంగిల్స్ అని అదే చెప్తున్నారు కదా! సరే ఇక్కడ కూడా వచ్చింటే ఎంత అని అడిగాను. డజన్ వచ్చేసి రూ. 150 అయితే చెప్పారండి. వామ్మో! అంతనా అనిపించింది. సో, ఇక్కడ గాజుల కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అదే చూస్తున్నాను. నేనైతే తీసుకోలేదు. నాకైతే వేరే ప్లాన్ ఉండే. అది మటుకు నేను ఫాలో అవుతే మటుకు మీకు కూడా చూపిస్తానులెండి. సో, ఇంకిక్కడైతే పాపడి బిళ్ళలు అంటాం కదండీ! అవైతే చూస్తున్నాను. ఇది కూడా ఒక మోడల్ కావాలి అనేసి మైండ్‌లో పెట్టుకొని వెళ్ళానండి. అదే చూస్తూ ఉన్నాను. ఎంత వెతకలాని ఆ మోడల్ అయితే అస్సలు కనపరాలేదు. ఇంకా అయినా కూడా ఒకటి గమనించండి మీరు. ఇది కెమెరాలో ఏందని అంత పెద్దగా కనిపిస్తున్నాయి మీకు పాపడి బిళ్ళలు. రియల్‌గా చూస్తే చానా చిన్నగా ఉన్నాయండి. అంత చిన్నటి మనం మంచిగా రెడీ అయినప్పుడు అంత చిన్నటి చిన్న పిల్లలాగా ఉంటాయి కదా! కొంచెం మనం గ్రాండ్‌గా రెడీ కావాలి అనుకున్నప్పుడు అంత చిన్న చిన్నటి సెట్ కావు కదా! అనేసి నేనైతే తీసుకోలేదు. అవి చాలా చిన్నగానే ఉన్నాయి. కెమెరాలో ఏందని మీకు పెద్దగా అనిపిస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే నేను ఆహ్, అంత టైం గూడా లేదు ఇంటికొచ్చినాక వీడియో తీద్దాము అనేసి. ఇంకా ఎందుకంటే చెప్తాను. ఆఫ్టర్‌నూన్ మా హస్బెండ్ అయితే ఇంటికైతే భోజనానికైతే రాలేదు. ఇంకా నా ఒక్కదానికే కదా ఏం చేసుకుంటావులే అనేసి నేను ఇంట్లో ఉన్న పళ్ళు, ఊరగాయలు అలా వాటితోనే తిని గడ్డ ఎక్కేసాను. ఎందుకంటే నా ఒక్కదానికి అదే పనిగా చేసుకోవాలి అంటే నాకంత ఇంట్రెస్ట్ గూడా ఉండదు. అందుకనేసి ఇంకా నైటయితే ఇంకా బయట ఫుడ్ తినబుద్ధి కాలేదు అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంట్లో చేయమని చెప్పాడు. ఇంకా అందుకనేసి ఇంక అప్పటికప్పుడు ఫాస్ట్‌గా ఎగ్ పులుసయితే తినాలి అనిపిస్తుందని చెప్పాడు. అందుకనేసి అప్పటికప్పుడు ఫాస్ట్‌గా అయితే ప్రిపేర్ చేశానండి. నేను ప్రిపేర్ చేస్తున్న టైం వచ్చేసి దాదాపుగా 9:30 అయితే అయిందండి. ఆ టైంలో అందరూ తినేసి గూడా ఉంటారు మా చుట్టుపక్కలోళ్ళైతే. నేనైతే అప్పుడు స్టార్ట్ చేశాను కుకింగు. ఎగ్ కర్రీ చాలా సింపులేనండి. ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీగా ఉంటే చాలా అంటే చాలా సింపుల్‌గా, తొందరగానే అవుతుంది. ఇంకా ఫాస్ట్‌గా వచ్చేసి ఇంకా వేడి వేడిగా అన్నము ఇంకా ఎగ్ కర్రీ అయితే చేశాను. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా అనిపిచ్చింది. అన్నట్టు నేను ప్రాసెస్ చెప్పలేదు కదండీ! ఆల్రెడీ మీకు తెలిసే ఉండిండొచ్చు. ఒకవేళ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనము ఎగ్స్‌నైతే బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇంక తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఇంక తర్వాత బిర్యానీ స్పైసెస్ ఏమీ నేను వేయలేదు. నైట్ టైమ్ కాబట్టి ఆ ఘాటు, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనేసి బిర్యానీ ఆకు కానివ్వచ్చు, చెక్క, లవంగం అలాంటివైతే ఏమీ గాని యాడ్ చేయలేదు. డైరెక్ట్ ఆనియన్స్ అయితే వేశాను. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు వేగించుకోండి. అంత లోపల మీరు కిచెన్‌లో ఖాళీగా ఉండకోకుండా ఒక పేస్ట్‌నైతే రెడీ చేసుకోండి. అల్లం, తెల్లగడ్డ టమోటా 2, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర మంచి పేస్ట్‌లాగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని, తర్వాత ఈ పేస్ట్‌ని అందులో యాడ్ చేయండి. సో, యాడ్ చేసిన తర్వాత ఆ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మన కర్రీకి స్పైసెస్‌కి తగ్గట్టు కొంచెం కారం పొడి, ధనియా పొడి అండు గరం మసాలా అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని వెనకమ్మడే వాటర్ అనేది యాడ్ చేయకండి. మంచిగా వేగించుకోండి. ఎంతలాగా అంటే పైకి ఆయిల్ అనేది తేలుతుంది చూడండి. ఆ స్టేజ్ వరకు వేగించుకొని తర్వాత కర్రీకి మనకి ఎంత అవసరమో అంత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగానే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ కూడా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఈ ఎగ్స్ అనేటివి అందులో వేసేసుకొని మంచిగా అయితే మగ్గించుకోండి. ఎంతలాగంటే వాటర్ అంతా ఎల్ ఎగిరిపోయి మంచి గ్రేవీ కర్రీలాగా కావాలండి. ఆ టైంలో కొంచెం కసూరి మేతి కొత్తిమీర వేసేసుకుంటే మనకు వేడి వేడి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మా హస్బెండ్ అయితే పాపం చపాతీ చేయమన్నాడు. ఆ టైంలో నాకు ఓపిక లేక వేడి వేడిగా రైస్ అయితే కడిగి పెట్టి పొయ్యి మీద పెడితే అవుతుంది కదండీ! రిస్క్ ఉండదు కదా! అందుకనేసి ఇంకా అలా పెట్టేశాను. ఇంకా ఏం చేద్దాము. వేడి వేడి రైస్‌లోకి తింటూ ఉంటే అమోఘమండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్